జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్న అనగానే ఎందుకు జై కొట్టారు? రాధాకృష్ణ గారు అడుగుతున్నారు అనుకుందాం. ఈ బూతులన్నీ పక్కన పెట్టేద్దాం, డైరెక్ట్ క్వశ్చన్కే వద్దాం. ఎందుకు కొట్టకూడదండి? జై ఎందుకు కొట్టకూడదు? అసలు అమరావతి ఎందుకు జై కొట్టాలి? అమరావతి ఎవరు కోరుకున్నారు? ఒక రామోజీరావు గారు అమరావతి పేరు పెట్టాడని, లేదా అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఇవాళంటే రైతులు త్యాగదనులని రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇందాక చెప్పారు రామారావు అనే రైతు చనిపోయాడు. అవును, ఎందుకు చనిపోయాడండి? 12 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూమి ఇల్లు కట్టుకోగలిగాడా? ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోగలిగాడా? అసలు నేను చెప్తున్నా, ఇంతమంది రైతులు ఇచ్చారు కదా, 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు కదా, ఎవరైనా ఒక్కళ్ళు సైట్ తీసుకున్నారా? ఒక్కరు ఇల్లు కట్టుకున్నారా? ఒక్కళ్ళు గృహప్రవేశం చేశారా? ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? ఇరుక్కుపోయి ఉన్నారు రైతులు. మాట్లాడకపోవచ్చు. అమరావతి పొలం ఇచ్చాం కాబట్టి అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మంచిది అనుకోవచ్చు, అద్భుతంగా జరగదనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ అమరావతిలో ఏం జరుగుతుందండి? వాళ్ళ 14,000 స్క్వేర్ ఫీట్కి 14,000 పెట్టి మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఎంత దోపిడీ జరుగుతుంది? ఈ దోపిడీ అంతని కూడా చూస్తూ ఊరుకోవాలా రాష్ట్ర ప్రజానీకం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇంత దారుణంగా అసలు నేను తెలియగొడుతానండి. మాకు 11 సీట్లు వచ్చాయి, మీరు 11 సీట్లు వచ్చినటువంటి పార్టీకి మీరు గుర్తింపు కూడా ఇవ్వలేదు. మేము మావిగనని ఒకదాన్ని తీసుకొస్తే ఎందుకింద బెదిరిపోతున్నారు? చిన్న పార్టీ కదా, 11 సీట్లే కదా, బెదిరిపోతుంది. ఏమిటి ట్రోలింగ్, ఏమిటి వ్యాసాలు? మావిగన్ను మారీచా అని రాసి ఒక విమర్శనాత్మక ధోరణిలో నువ్వు రాస్తే పర్లా. మమ్ముల్ని మా భార్యల్ని చెల్లెలుగా భావించమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మేము భావిస్తామని, వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేసి పంపుతామని అటువంటి ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే ఎంత పొగరెక్కింది నీకు? ఎంత ఆర్థికంగా ఎంత నువ్వు బలిసున్నా, అధికారంగా ఎంత బలిసున్నా, చంద్రబాబుకి ఎంత సన్నిహితంగా ఉన్నా, ఇలాంటి మాటలు మాట్లాడి కించపరిచేటటువంటి ధోరణికి నువ్వు వెళుతున్నావంటే దీన్ని ఎలా సహించాలంటున్నా? ఎలా సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి? ఊరుకోక ఏం చేస్తామంటే అది వేరే అంశం. ఇది అన్యాయం కాదా? అధర్మం కాదా? ఇలాంటి పత్రికల్ని, ఇలాంటి ఛానల్ని ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బహిష్కరించుకోకుండా ఉండటం సమంజసమా? ఖచ్చితంగా వాటిని బ్లాక్ చేయాల్సిన. అవును, ఇప్పుడు అమరావతి మీద ఇన్ని అప్పులు తీసుకొచ్చి అక్కడ అంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే భారీగా ఖర్చు పెట్టి భారీగా టెండర్లు పిలిచి ఇంత జరుగుతుంటే ఇప్పటికిప్పుడు మావిగన్న నేస్తే అదేమైపోవాలి? గతంలో ఏమైంది? 5 సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టారు కదా, 16,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఒక 6,000 ఎంత ఖర్చు పెట్టారు, 2,000 బాకీ పెట్టిపోయారు. ఏమైందండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరమా ఈ ఆంధ్రప్రదేశ్కి? అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఈ మాత్రం కించితమైన జ్ఞానం కూడా లేదా? నేను అనేది ఏంటంటే, ఒక మావిగంతో ఏం జరుగుతుంది? నేను ఒక మాట చెప్తాను సార్. హైదరాబాద్ను రాజధానిగా మార్చడానికి వీల్లేదు, బెంగళూరును రాజధానిగా మార్చడానికి వీల్లేదు, మెడ్రాస్ను రాజధానిగా ఉన్నదాన్ని మార్చడానికి వీల్లేదు అని రిజల్యూషన్ చేయగలరా? ఎక్కడ లేదు. అది ఎందుకు చేయలేరు? ఆల్రెడీ ద ఎస్టాబ్లిష్డ్ సిటీస్. మార్చే ఆలోచన ఎవరికి రాదు. దిస్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఇది ప్రారంభమైనటువంటి సిటీ. కాబట్టి దీన్ని మారుస్తారేమో గందరగోళం. మారిస్తే నీకు వచ్చే ప్రమాదం ఏంటి అంటే, నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ రాధాకృష్ణ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ కుటుంబం ఆస్తులు ఎక్కడున్నాయి, నీ వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. అలాంటి స్వార్థం తప్ప ఏం నాకు అర్థం కాలేదు. దాన్ని మార్చకుండా చట్టం చేశారట కదా. చట్టం చేసిన తర్వాత మీరు కూడా ఎవరు మార్చలేరట కదా. అసలు మేము మార్చాలనే ఆలోచన రాదండి. ఇప్పుడు రాదు. పదే మీ గురించి చెప్పే కదా సార్. అట్లా కాదు, మేము ఏ ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మార్చాలనే ఆలోచన రాకోకుండా చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఊహిస్తున్నా, నువ్వు భ్రమలో పెడుతున్నటువంటి అమరావతిని కంప్లీట్ చేయగలగాలి, అంతే కదా. నీకున్న టైంలో కంప్లీట్ చేసి ఎవడు మారుస్తాడు? నువ్వు సగం చేసి కంప్లీట్ అన్ని తాత్కాలికం చేసి నువ్వు వెళ్ళిపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది చెప్పండి నాకు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ స్వార్థం కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు. లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ 57,000 కోట్ల పనులు జరుగుతున్నాయి అన్నావు. దానిలో నీ కమిషన్లు ఎంత, నీ దోపిడీ ఎంత, నీ వాళ్ళ దోపిడీ ఎంత, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని, రాజధానిని అడ్డం పెట్టుకొని గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి నువ్వు దోచుకుంటుంటే మేము నోట్లో వేలేసుకుని చూస్తూ ఊరుకోవాలా చెప్పండి సార్? ఇది ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. లోతుగా ఆలోచించకుండా అమరావతి అంటే వెళ్ళిపోతే సరిపోతుందా? ఎక్కడ అమరావతి, ఎక్కడ కథ? అసలు అమరావతి ఎక్కడుంది? ఈ నిర్మాణం ఎక్కడుంది? నేను కూడా మొన్న చెప్పా, గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి లేకపోతే విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి టికెట్ అడిగితే ఎక్కడ తీసుకెళ్తారు? తాడేపల్లి తీసుకొస్తారా? డైరెక్ట్గా అమరావతి దగ్గరికి తీసుకెళ్తారు. ఏదో అమరావతి అనే ఒక సెంటిమెంట్ పేరుతో పెట్టేసి సెంటిమెంట్ వెనుక నుంచి దోచుకోవాలనే ప్రయత్నం చేయటం,
ఈ మావిగన్ అనే ప్రతిపాదన అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. కేవలం 20,000 15,000 పెడితేనే అద్భుతంగా డెవలప్ అయిపోద్ది, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అనేటువంటి ఒక చక్కని మార్గాన్ని సూచిస్తే దాని వైపుకు మరలుతున్నారు జనం. 100% మరలుతారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉన్నటువంటి పత్రిక బలంతో మావిగన్ని ట్రోల్ చేసే కార్యక్రమం చేశారు. ట్రోల్ చేయడం వల్ల ఇవాళ నేను చెప్తున్నాను, ఒక నూతనమైనటువంటి మాట ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మోస్ట్ పాపులర్ న్యూ వర్డ్ ఏదైనా ఉందంటే మావిగన్. ఇవాళ కాకపోతే రేపైనా మావిగనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం తప్ప మరొకటి కాదు. గన్నని పెట్టుకున్నారు, జగన్ పేరు గుర్తొస్తుందేమో గన్నని పెట్టి. సరే, వాళ్ళకి ఎన్నైనా గుర్తొస్తాయి, వాళ్ళకి గుర్తొస్తాయని కాదు, అది కూడా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు గన్ అని గుర్తు ఇంకోటి మార్చుకోండి అయ్యా అన్నాడు. దిస్ ఇస్ ఎ గుడ్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ కూడా మీరు ఆలోచన చేయండి అని చెప్పారు. అది ఒక గుదిబండ లాంటిది, తలకు మించిన భారం, తన దూర కంత లేదు, మెడకు ఒక డోల్ అంట. అసలు పథకాలను అమలు చేసే శక్తి లేదు, కొన్ని కొత్త కార్యక్రమాలు చేసే శక్తి లేదు. నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నూతనమైన సిటీని నిర్మించవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక మాట చెబుతానండి, హైదరాబాద్ కొత్తగా నిర్మించారా? లేదు. మొన్న ఎవరో ఇతనే రాశాడు, హైదరాబాదు అదేది హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఇలాగే అన్నాడు, హైటెక్ సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీనా? ఖచ్చితంగా హైదరాబాద్ శివారులో ఉన్నదాన్ని కలిపేశారు, అలా డెవలప్ అయింది. కానీ అదే వేరే చోట తీసుకెళ్ళి పెట్టారు, నాకు అర్థం కాలేదు. అలాగే గుంటూరు పక్కన నువ్వు చేస్తే పర్లేదు, లేదా మా విజయవాడ పక్కన ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ కట్టలేదు అని అనుకుందాం, లేదు అనుకుందాం, హైదరాబాద్ ఇక్కడ ఆగిపోయేది గ్రోత్. ఇది ఎందుకు ఆగింది? ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది. ఇవాళ ఎంత ఇప్పుడు అది కాదండి, అది కట్టడం వల్లే కదా ఇప్పుడు ఇంత గ్రోత్ వచ్చింది అంటున్నారు. ఒకవేళ కట్టలేదంటే, కట్టకపోతే మాత్రం ఎందుకు ఆగిద్ది? ఇప్పుడు అసలు ఇంకో మాట చెప్తున్నా నేను, అసలు చంద్రబాబు నాయుడు గారు కాదు కదా దానికి శంకుస్థాపన చేసింది. అది మర్చిపోయారు చాలా మంది. మర్చిపోయే విధంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ఈటీవీ, ఆ టీవీ అన్ని కలిపి అసలు చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేశాడని, చంద్రబాబు నాయుడు గారే దీని ఆలోచన అని చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది కూడా కాదు. అది జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. పివి నరసింహారావు గారి ఆలోచన, ఆయనే అక్కడ కేటాయించింది కూడా భూమి హైటెక్ సిటీకి. ఏంటది? టోటల్గా కొత్తగా ఈ హైటెక్స్ వస్తున్నాయి కాబట్టి, ఇవి వస్తున్నాయి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కావాలనే ఉద్దేశంతో పివి నరసింహారావు గారు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన దానిలో చేశారు. దానికి ఎక్స్టెన్షన్గా వచ్చింది, అక్కడ డెవలప్ అయింది. అదేదో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని, చంద్రబాబు నాయుడు గారికే పుట్టిన ఆలోచనని ఇలాంటివి మాట్లాడుతున్నారు. బెంగళూరులో ఎవరికి వచ్చింది ఆలోచన? మెడ్రాస్లో ఎవరికి వచ్చింది ఆలోచన? ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారా ఆ రోజుల్లో? ఎస్ఎం కృష్ణ కదా ఉన్నారు అప్పుడు, ఏమని ఉంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిపోయిందంతా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమని రాయటానికి కావాల్సిన పత్రికలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, లేకపోతే ఇంకో TV5 కానీ, వీళ్ళందరూ ఇష్టం వచ్చాడు రాసుకుని చంద్రబాబు నాయుడు అద్భుతం అమోఘం అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి అతను అద్భుతం కాదు, అమోఘము కాదు, ఆయన అద్భుతం అమోఘం ఆలోచన పరుడైతే అమరావతిని తీసుకురాడు అసలు. రైట్. ఇప్పుడు మీ పార్టీ మీద రాసినటువంటి రాతలపైన మిగతా పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలే కాదు, జర్నలిజం కూడా మాట్లాడాలి. మీరు ప్రమాదకరమైనటువంటి అంశం ఇది. భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామనేటువంటి మాట ఒళ్ళు పగరు మాట. ఇది తప్పు, జర్నలిజంలో ఇది తప్పు. ఇది జర్నలిజం అనుకుంటున్నారా, సైకోయిజం అనుకుంటున్నాడా, బ్రోకరిజం అనుకుంటున్నాడా, లేక జర్నలిజం ముసుగులో రవిడిజం చేస్తున్నాడా అనేది చర్చ జరగాలి. కొంత ఆక్రోశం ఉంటే గానీ రాదు. అంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? మావిగా అనగానే అంత ఆక్రోశం ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో అధికారం పోతుందేమో అనేటువంటి భయం, అధికారం పోతే ఇతనికి వచ్చే చిల్లర రాదని భయం, ఇతని వ్యాపారాలు ఉండవని భయం, ఇతను కేవలం ఆంధ్రజ్యోతి ఆదాయం ఎంతకు చెప్పమండి, ఆంధ్రజ్యోతి ఖర్చు ఎంత చెప్పమండి, ఇన్ని కోట్లు ఎట్లా కడతాడు, కొత్తగా బిల్డింగ్ కడతాడు, ఎక్కడి నుంచి కడతాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో డబ్బు సంపాదించుకునేటువంటి కార్యక్రమం. అడ్డదారుల్లో, దోపిడీ కార్యక్రమాల్లో ఇవన్నీ చంద్రబాబు కానీ లేకపోతే కిరణ్ కానీ వీళ్ళందరూ పత్రికా విలేకరులాగానో, జర్నలిస్టులాగానో, జర్నలిజం మోస్తులాగానో కనపడేటటువంటి పెద్ద వ్యాపారవేత్తలు తప్ప నిజమైన జర్నలిస్టులు కానే కాదు. ఇది వాస్తవం. అందువల్లే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోయాలనే ఉద్దేశంతో ఈ పిచ్చి రాతలని రాసి జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.